అందరికీ నమస్కారం అండి. పోషక విలువలు, రుచికరమైన, ఆరోగ్యకరమైన మునక్కాడలతో రసం తయారు విధానం చూద్దామండి. ఇప్పటికీ తలుచుకుంటే నా నోట్లోంచి నీళ్లు ఊరే ఈ మునక్కాడలో చెట్టులో ఉండి ప్రతి భాగం తినదగిందేనండి. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండే మునక్కాడలోని కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. రసానికి ఒక 6 పెద్ద ములక్కాడలు తీసుకుని వాటిని పెద్ద సైజు ముక్కల్లా తరుక్కుందామండి. 4 టమాటోలు సన్నగా తరుక్కుందాం. ఒక 20 వెల్లుల్లి రేకలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కప్పు కందిపప్పు. కావాల్సిన పదార్థాలండి: కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని, ఇలా వేసుకున్న కందిపప్పులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలన్నీ వేసుకుని, అలానే టమాటోలు, వెల్లుల్లి రేకలు, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి 2.5 గ్లాసులు నీరు కూడా వేసుకుని, 1 స్పూన్ నూనె కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. 5 విజిల్స్ వచ్చి ఉడికి చల్లారిన కుక్కర్ మూత తీసి చూసి మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసుకుందామండి. ములక్కాడలు చాలా వేడిగా ఉన్నాయి కనుక చల్లారే వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన దాన్ని తీసుకుని మనం దేనిలోనైతే రసం ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో ఒక స్ట్రైనర్ పెట్టి ఈ చల్లారిన మునక్కాయ గుజ్జంతా పప్పుతో కలిసింది వేసుకుని కొన్ని నీళ్లు వేసి గరిటెతోటి బాగా మెదుపుకోండి. ఇంకొక కొద్దిసేపటికి బాగా చల్లారిపోయిందండి. మొత్తం మునక్కాడ గుజ్జంతా పిండేసుకుని మిగిలిన పిప్పిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా తయారైన మునక్కాడ రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కలుపుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు బెల్లం, ఒక 4 స్పూన్లు రసం పొడి. ఈ రసం పొడి కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. అలానే ఒక చిన్న బౌల్ చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జుతో పాటు మరొక 2 కప్పుల నీరు కూడా యాడ్ చేసుకుందామండి. విటమిన్లు, ఖనిజాలతో ఉండే ములక్కాడలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కాల్షియం ఎముకలను బలపరుస్తుందండి. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి రసం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే కొత్త అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలో ఒక 3 నుంచి 4 కరివేపాకు రెమ్మలు వేసుకుని మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుందామండి. ఇలా మరుగుతున్నప్పుడు వచ్చే వాసన మా ఇంటి చివరి వరకు కూడా వ్యాపించిందండి. అంత వాసనతో పాటే వాసనే కాదు, రుచి కూడా అమోఘం అండి. ఇది తప్పకుండా మీరు తయారు చేసుకోవాల్సిన రుచికరమైన రసాల్లో ఒకటండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవడానికి చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టి నూనె వేడైన తర్వాత కావాలంటే నేతితో కూడా తాలింపు వేసుకోవచ్చండి. ఒక 10 వెల్లుల్లి రేకలను సన్నగా తరిగిన ముక్కలు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు స్పూన్ మెంతులు వేసి వెల్లుల్లి వేసిన స్పైసెస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరుగుతున్న మునగ రసంలో వేసుకుంటే ఆ వాసనకి మన టేస్ట్ బడ్స్ ఎప్పుడెప్పుడు అన్నం తింటామా అని ఆత్రం చేస్తున్నాయండి. అలానే గాల్లో కలిసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిన ఈ మునక్కాయ రసంలోని ఇప్పుడు మనం
సన్నగా తరిగిన ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇంకా సర్వింగ్ చేసుకుంటామే. దీన్ని గ్లాసులో పోసుకుని తాగేంత రుచితో ఉంటుందండి మునక్కాడ రసం. కడుపులో పెరుగుతున్న శిశువుకి ఎముకల్ని బలంగా చేసి కాల్షియం ఎక్కువ మోతాదులో అందించే ములక్కాడతో చేసిన ఏ పదార్థాలైనా కడుపుతో ఉన్నవాళ్ళు తీసుకోవచ్చండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మునక్కాడ రసం వడియాల కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. తప్పకుండా తయారు చేసుకునే మునగ రసం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. మరొక రెసిపీతో